జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా పాకిస్తాన్కు సంబంధించి ఒక అడ్డిరిపోయే ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఖచ్చితంగా ఈ న్యూస్ని సూపర్గా ఎంజాయ్ చేస్తారు, ఓకేనా? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా అసీం మునీర్ పదవి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ పాకిస్తాన్ ఆర్మీకు బాక్స్ రట్టే బద్దలైపోతున్నాయి, మామూలు కూడా కాదు. పాకిస్తాన్ ఆర్మీను ఒక పక్క నుంచి తెహ్రీక్ తాలిబాన్లో వాయించి పారేస్తా ఉంటే మరొక పక్క నుంచి బెలూచి రెబల్స్ ఉతికి ఆరేస్తారు. ఇప్పుడు కొత్తగా సింధ్ రెబల్స్ కూడా తయారైనారియా. బాబా ఏమి కష్టాలు రా స్వామి వీళ్ళకు, పాపమా. ఏది ఇంత మంచి వాళ్ళకు, పాకిస్తాన్ అంత మంచి వాళ్ళకు ఇన్ని కష్టాలు అంటే పాకిస్తాన్ ఆర్మీను మూడు వైపుల నుంచి ముప్పేట దాడులు చేస్తారనమాట. సరే, కాసేపు ఈ తెహ్రీక్ తాలిబాన్ల విషయం పక్కన పెడదాం, ఎందుకంటే వీళ్ళ గురించి రోజు నేను చెప్తున్నా, మీకు అంత వీళ్ళ గురించి తెలిసే ఉంటుంది. ఇక ఈ బెలూచ్ రెబల్స్ విషయానికి వద్దాం. పాకిస్తాన్లోని 4 రాష్ట్రాల్లో అతి పెద్ద రాష్ట్రము ఈ బెలూచిస్తాన్ రాష్ట్రమే. సహజ సంపదలకు, ఖనిజాలకు ఈ బెలూచిస్తాన్ పెట్టింది పేరు. పాకిస్తాన్లో 40% భూభాగం ఈ బెలూచిస్తాన్లోనే ఉంటుంది. నిజానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఈ బెలూచిస్తాను మన భారతదేశంలో కలవడానికే ముందుకొచ్చిందియా. ఈ మాట బాగా వినాలి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. కానీ మన దేశంలో ఎక్కువ యుద్ధాలు చేశాడు కదా ఒక ఆయన, పిచ్చి నెహ్రూ, అదే జవహర్లాల్ నెహ్రూ, ఆయన దీనికి ఒప్పుకోవాలా. తరువాత పాకిస్తాన్ ఆర్మీ బలవంతంగా ఈ బెలూచిస్తాన్ను తమలో కలిపేసుకునింది. ఇక అప్పటి నుంచే ప్రారంభమైనటువంటి ఈ గొడవలు చిలికి గాలివానైనట్టు ఇప్పుడు పెరిగి పెద్ద అయిపోయినాయి. ఇప్పుడు బెలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా చేయాలని చెప్పి కోరత 3 వేర్పాటువాద సంస్థలు పనిచేస్తున్నాయి. అంటే ఈ పాకిస్తాన్ వచ్చేసి ఖలిస్తానీలతో కలిసి పంజాబ్ని అయితే మన దేశాన్ని నుంచి విడగొట్టాలనుకుంటుంది, కాశ్మీర్ను మన దేశం నుంచి విడగొట్టాలనుకుంటుంది. ఏమో ఆ దేశం ముక్కలు కాకూడదా? ఏమి వీళ్ళంత సొంతపోసలా, అంత పత్తితులా? ఉండదు ఇంకా ఆగండి. సరే, ఆ 3 వేర్పాటువాద సంస్థలు ఏందయ్యా అంటే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒకటి, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఒకటి, బెలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ ఒకటి. ఈ 3 అన్నమాట. ఈ 3 గ్రూపులు ఇప్పటి వరకు వేరువేరుగా పోరాటాలు అయితే చేస్తున్నాయి. ఏదా నెహ్రూ చేసిన పోరాటాలు కాదు, ఈ పాకిస్తాన్ ఆర్మీని దుమ్ము దులిపేస్తారంటే ఊరికే కూడా కాదు. ఇప్పటి వరకు ఈ 3 గ్రూపులు కూడా చెప్పినా కదా వేరువేరుగా పోరాటాలు అయితే చేస్తూ ఉన్నాయి. 2024లో ఈ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒంటరిగా పాకిస్తాన్ ఆర్మీ పైన 302 దాడులు చేస్తే అందులో 580 మంది మరణించారనమాట. ఇక ఈ బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ఒంటరిగా ఈ పాకిస్తాన్ ఆర్మీ పైన 284 దాడులు చేస్తే అందులో 280 మంది మరణించారు. ఇక పోతే ఈ బెలూచి రిపబ్లికన్ గార్డ్స్ వీళ్ళు చేసినటువంటి దాడిలో 41 మంది చనిపోయినారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఆర్మీ అధికారిక లెక్కలే, అర్థమవుతుందా? నేను చెప్పేటి కాదు, పాకిస్తాన్ ఆర్మీనే చెప్పినటువంటి లెక్కలు. నిజానికి మరణాల సంఖ్య 3000 మందికి పైగా ఉంటాయని చెప్పేసి ఒక అంచనా అన్నమాట. ఇప్పటిదాకా బెలూచిస్తాన్ స్వాతంత్రం కోసం విడివిడిగా ఈ పాకిస్తాన్ ఆర్మీతో ఫైటింగ్ చేసేటువంటి ఈ 3 సంస్థలు ఇప్పుడు ఒకటైపోయినాయి. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బెలూచ్ రిపబ్లికన్ గార్డ్స్, ఈ 3 కూడా ఇకపైన కలిసి పనిచేయనున్నాయన్నమాట. అసలు ఈ 3 సంస్థలు విడిపోయి ఫైటింగ్ చేస్తేనే పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళ దెబ్బకు తట్టుకోలేక ఉచ్చబోసింది అట్నే, అర్థమవుతుందా? ఇక వీళ్ళందరూ కలిసి పనిచేస్తే ఒక్కసారి ఊహించుకోండి ఎట్టుంటుందా. ఈ పాకిస్తాన్ సైనికులకు అట్నే ఏలా ఓటంలా బుట్లగా కారుతుంది, అట్లే కింద రసం కారుతుంది అట్లే. సరే, ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉండాలి. ఒక పక్క బెలూచిస్తాన్ రాష్ట్రం తమకు ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తూ ఉంటే, మరొక పక్కన ఈ సింధు ప్రజలు కూడా తమకు కూడా ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి ఉద్యమాలు మొదలుపెట్టారు. సహజంగా మన దేశంలో ఉద్యమాలు అంటే చాలా శాంతియుతంగా జరుగుతాయి, అంతేనా కాదా? కానీ ఈ పాకిస్తాన్లో ఉద్యమాలు అంటే చంపుకోవడమే. దీంతో సింధు దేశం కోసం కూడా మరొక 2 ఉద్యమ సంస్థలు పుట్టుకొచ్చాయి. అవే సింధ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒకటి, సింధు దేశ రెవల్యూషనరీ ఆర్మీ ఒకటి. ఈ 2 సింధు మిలిటెంట్ సంస్థలు కూడా ఇప్పుడు బెలూచ్ మిలిటెంట్ సంస్థలతో కలిసిపోయినాయి అనమాట. అంటే ఇప్పుడు మొత్తంగా 5 సంస్థలు కలిసిపోయినాయి, అర్థమవుతుందా? ఇక ఈ 5 సంస్థలు కలిసి వీళ్ళ మత గ్రూప్కు పెట్టుకున్నటువంటి పేరు వచ్చేసి BRAS, అంటే బెలూచ్ రాజీ ఆజోయ్ సంగర్ అని చెప్పేసి అర్థం అనమాట. ఏం పేర్లు ఏమేళ్ళ దినాలో నాకు అర్థమే కాల. ఇక వీళ్ళంతా కలిసి ఒక ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సైన్యం పేరే బెలూచ్ నేషనల్ ఆర్మీ. ఇక ఈ బెలూచ్ నేషనల్ ఆర్మీ టార్గెట్ ఏందయ్యా అంటే ఒక్కటే, ఎక్కడ పాకిస్తాన్ సైనికులు కనపడితే, ఎక్కడైతే ఈ కరోనా పుట్టిన దేశం వాళ్ళు ఉన్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా,
వాళ్ళు ఎక్కడైతే కనపడితే అక్కడ వెంటనే వాళ్ళపైన దాడి చేయాలి. ఆ దాడిలో వీళ్ళ ప్రాణాలు పోయినప్పటికీ కూడా ఈ పాకిస్తాను అదేవిధంగా ఈ కరోనా పుట్టిన దేశం ఏదైతే ఉన్నదో ఆ దేశ పౌరుల ప్రాణాలు తీయాలని చెప్పేసి ఒకే లక్ష్యంతో ఒకే కమిట్మెంట్తో ఈ 5 సంవత్సరాలు కలిసి ఈ బెలూచ్ నేషనల్ ఆర్మీని అయితే ఏర్పాటు చేసుకున్నారు. సరిగ్గా 3 రోజుల క్రితమే వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు అనమాట. ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. అంటే ఇక వచ్చే నెల నుంచి పాకిస్తాన్లో దాదాపుగా ప్రతిరోజు కూడా దీపావళి పండుగ జరుగుతుంది. ప్రతిరోజు దీపావళి, దాంట్లో వేరే మాటేలే. మనం న్యూస్ చూస్తానే ఉంటాం. ఇంకా ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడంటే ఇదే. ఎందుకంటే ఈ పాకిస్తాన్ యాదవులు, ఈ దరిద్రముండా కొడుకులు భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి తీవ్రవాదాన్ని పెంచి పోషించినారు, తీవ్రవాదులను పెంచి పోషించారు. అవునా కదా? ఇప్పుడు అదే తీవ్రవాదమే ఇప్పుడు పాకిస్తాన్నే పండబెడతాంది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ మీకు నచ్చుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.